హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను విశాఖపట్నంలో ఇసుక తోటలో గల శివాజీ పార్కుని మీకు చూపించబోతున్నాను. ఈ మధ్యన ఈ పార్కును రెనోవేట్ చేశారండి. ఈ పార్క్ అంటే మిగతా పార్కుల్లో కాకుండా కొంచెము ప్రశాంతంగా ఉంటుందండి. అంటే వుడా పార్క్ ఇంకా తెన్నేటి పార్క్ ఇవన్నీ ఎక్కువ మంది క్రౌడ్తో కొంచెం హడావిడిగా ఉంటాయి. కానీ ఈ పార్క్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మా బాబుని చిన్నప్పుడు అయితే రోజు తీసుకొచ్చేదాన్ని. ఈ మధ్యన ఈ హోంవర్క్స్ ఇంకా కొంచెము వాడు బిజీ అవ్వటం వల్ల అప్పుడప్పుడు తీసుకొస్తున్నా. కానీ ఈ పార్క్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఒక 5-6 ఫోటోషూట్స్ అయితే జరుగుతూనే ఉంటాయండి. నేను ఎప్పుడు వచ్చినా చూస్తూనే ఉన్నాను. అంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఇంకా ఫస్ట్ బర్త్డేకి ముందు ఫోటోషూట్ చేస్తారు కదా, అవన్నీ ఎప్పుడు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ షూటింగ్ జరుపుకునే వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి ఇంకా ఫెసిలిటీస్ అయితే బాగానే ఉంటాయి. టాయిలెట్స్ కూడా బాగానే ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక బర్త్డేకి ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఇక్కడ రెనోవేట్ చేశారని చెప్పాం కదా, ఇంకా కొత్త కొత్త ఫౌంటైన్స్ అయితే తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి. శివాజీ పార్క్ అంటే ఛత్రపతి శివాజీ గారి స్టాట్యూ ఉండాలి కదా. ఇప్పుడు అయితే చక్కగా ఫౌంటైన్స్ మధ్యలో శివాజీ స్టాట్యూ కూడా పెట్టారు. చాలా బాగుంది. ఈ ఫౌంటైన్స్ అన్నీ నైట్ అయితే మంచి మంచి లైట్స్తో డిఫరెంట్ కలర్స్ మారుతూ చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఏరియా అంతా ఎక్సర్సైజ్కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉంది. ఇది ఏరోప్లేన్ లాంటిది కానీ ఏరోప్లేన్ కాదు, జారుడు బల్ల అనమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే. ఇంకా ఇదైతే సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కేటింగ్ ట్రాక్ అనమాట. ఇక్కడ చాలామంది పిల్లలు స్కేటింగ్ నేర్చుకొని పెద్ద పెద్ద టోర్నమెంట్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ లోపల ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ ఇంకా కొన్ని కూల్ డ్రింక్స్ లాంటివి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఫౌంటైన్స్ నైట్ అయితే మంచి లైట్స్తో చాలా అందంగా ఉంటాయని చెప్పాను కదా. ఇదిగోండి, చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. సో అదండి శివాజీ పార్క్ విశేషాలు. ఇక్కడ మనము వనభోజనాలు చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా జరుపుకోవచ్చు. చాలామంది గెట్ టుగెదర్ పార్టీస్ కూడా ఇక్కడ జరుపుకుంటారు.
ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ అని చెప్పుకోవచ్చండి ఈ శివాజీ పార్కు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.